కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో మద్యం మాదక ద్రవ్యాలు లేని నూతన సంవత్సర వేడుకలను జరుపుకుందామని మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట జిల్లా నాయకులు అన్నారు. మాదక ద్రవ్యాలు మొదట కిక్కునిస్తుంది, తర్వాత నెత్తురు కక్కిస్తుందన్నారు. మద్యాన్ని మాదక ద్రవ్యాలను నిషేధించండి, మనుషులను రక్షించండి అని పిలుపునిచ్చారు. తాగినోడు బడి మీద తిరిగినోడు చచ్చిపోతే పర్లేదు, కానీ అభంశుభం తెలియనటువంటి మరి అమాయకులు చనిపోతూ ఉన్నారు. గత సంవత్సరంలో కూడా చాలామంది మా బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ కూడా మరి అభంశుభం తెలియకుండా దారంటే వెళ్తూ ఉంటుంటే ఈ యొక్క యువత ఏదో దేశాన్ని ఉద్ధరించడం అన్నట్టుగా క్యాలెండర్ మార్పు తప్ప కానీ ప్రకృతిలో ఏమీ కూడా జరగట్లేదు అనేటువంటి ఆలోచన లేకుండా విశిక్షణ రహితంగా మద్యం మాదక ద్రవ్యాలు సేవించినటువంటి మత్తులో మరి అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా ఇది విషాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించి మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా ఈ యొక్క 31st నైటు ఉదయం నుంచి మరి దీని మీద చర్యలు తీసుకుని యువతను కానీ మరి మద్యం మాదక ద్రవ్యాలు బారిన పడిన వారిని మరి సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ముందుగానే మరి ల్యాండ్ ఆర్డర్ని మరి ప్రభుత్వం వారు మరి జాగ్రత్తగా చూసుకుని ప్రజల యొక్క ప్రాణాలను మరి దేశానికి ఎన్నుముకైనటువంటి యువత కూడా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో మరి మద్యం మాదక ద్రవ్యాలు సేవించి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి ఆ తల్లి తండ్రికి ఆ కుటుంబానికి కూడా తీరనటువంటి విషాదాన్ని మిగులుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము మద్యం మాదక ద్రవ్యాలు వ్యతిరేక పోరాట నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తాం.